హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి మూటలో ఏంటి చెత్త అనుకుంటున్నారా? ఇదైతే చెత్త అయితే కాదండి. మేమైతే ఇల్లు మారుతున్నాము. అందుకని చెప్పేసి పాత ఇంట్లో ఒక వీడియో అయితే తీశాను, చూడండి. వాయిస్ అయితే కొంచెం బాగాలేదు, జలుబు చేసి బాగా గొంతు పోయింది. వాయిస్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మేము ఇల్లు ఎందుకు మారుతున్నాం ఏంటి అనేది చెప్తాను. ఈ ఇల్లు రెంట్ ఎంత, మేము తీసుకున్న కొత్త ఇల్లు రెంట్ ఎంత, డిఫరెన్సెస్ ఏంటి, ఎందుకు మారుతున్నాం అని అయితే నేనైతే చెప్తాను. మేము ప్రజెంట్ ఉంటున్న ఇల్లు అయితే 6,000 అండి రెంట్ వచ్చేసి. కరెంటు బిల్ వచ్చేసి 1000 రూపాయలు వస్తుంది. 7,000 పడుతుంది నెలకు వచ్చేసి. నేను ఇల్లు కూడా వీడియో అయితే తీశాను. ఇల్లు మొత్తం ఇదర్ నుంచి అదరికి ఇల్లు అయితే వీడియో అయితే తీశాను మొత్తం. అర్మార్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. మాకైతే బట్టలు పెట్టుకోవడానికి కూడా బాగా సరిపోవట్లేదు అనమాట. అది కాక కరెంటు బిల్ 1000 రూపాయలు అయితే వస్తుంది. మా ఇంట్లో అయితే ఒక ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ కూడా లేదు. అంటే హీటరు, 3 లైట్స్, ఒక ఫ్యాను అంతే. వాటికే 1000 రూపాయల కరెంటు బిల్ అయితే వస్తుంది. కొంచెం దానికి 1000 రూపాయల కరెంటు బిల్ వస్తుంటే మేమైతే షాక్ అయిపోయాం. ఫస్ట్ నెల కరెంటు బిల్ చేసి అడిగితే ఏమో మాకేం తెలుసు, మీరేం వాడుతున్నారు అని అయితే వాళ్ళైతే అన్నారు. ఒకసారి ఇల్లు కూడా చూడండి. హనీ తల్లి చూడండి ఎలా పడుకుందో, పట్టుకుంటే నవ్వుతుంది అనమాట. చూడండి, 6,000 ఇల్లు అయితే 3 గదులు ఉంటాయి. ఫస్ట్ అయితే పంచ్ వస్తుంది, మధ్యలో ఒక గది వస్తుంది, తర్వాత కిచెన్ వస్తుంది. కిచెన్లో మాత్రం కొంచెం 4 అర్మార్లు అయితే ఉన్నాయి, ఎక్కువ కూడా లేవు. అవి కూడా చూడండి ఎలా ఉన్నాయో. నేనైతే అంత గలీజ్ అయితే చేయలేదు. ఆ ఇల్లు ఉండడమే అలానే ఉంది, ఓల్డ్ మోడల్ కదా అలా ఉంది. వెనక ప్లేస్ చూడండి, అంతా బాగానే ఉంది. ఓల్డ్ మోడల్ ఇల్లు కాకపోతే మెయిన్ రీజన్ ఏంటంటే 1000 రూపాయల కరెంటు బిల్ వస్తుంది. అది కాక బట్టలన్నీ పెట్టుకోవడానికి అర్మార్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. అవి రెండు అయితే మెయిన్ రీజన్స్. ఇంకా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కొన్ని చెప్పకూడదులేండి. ఇంకా మేము ఇప్పుడు తీసుకున్న ఇల్లు అయితే 4,500 రెంట్ వచ్చేసి. ఇల్లు అయితే చూడండి, నేను అక్కడ సామాన్ అన్ని సర్దేసి గోతాల్లో వేసేసి ఇంకా ఇప్పుడు తీసుకొని ఇంటికైతే వచ్చాను. ఒకసారి అంతా క్లీన్ చేసుకొని ఊడ్చుకొని ఆ తర్వాత వద్దాంలే అని చెప్పేసి ఇక్కడికి వచ్చి అంతా క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఈ ఇల్లు వచ్చేసి 4,500 అని చెప్పా కదా, తక్కువ కదా. రూములు కూడా 2 రూములు ఉంటాయి. దానంత పెద్ద ఇల్లు అయితే కాదు. కాకపోతే ఉన్నంతలో చిన్న ఇల్లు అయినా కానీ చాలా ఉన్నంత వరకు నీట్గా మంచిగా ఉంది. కొంచెం అర్మార్లు అన్నీ బాగున్నాయి, షెల్ఫ్లు ఉన్నాయి, షెల్ఫ్లకు డోర్స్ ఉన్నాయి. నీట్గా అనిపించింది నాకైతే. ఉన్న 2 రూమ్స్ అయినా నాకైతే మంచిగా అనిపించి చూసి నచ్చి తీసుకున్నాను అనమాట. ఇంకా ఇల్లు అయితే మరీ మురిగ్గా కూడా అయితే లేదు, చాలా నీట్గా ఉంది. కాకపోతే కొంచెం ఊరికే అలా డస్టింగ్ చేసి ఇల్లు కొంచెం ఊడ్చుకొని వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఊడుద్దాం అని చెప్పేసి వచ్చాను. ఇంకా నేనైతే ఊడుస్తున్నాను. వీడియో తీసేదైతే తేజు. ఇంకా మా ఆయన అయితే పాపను పట్టుకొని బయట అయితే కూర్చున్నాడు కుర్చీలో. ఈ ఇంట్లో అంతా బాగుందని చెప్పా కదా, మాకైతే లైట్ పెట్టుకునే పని కూడా లేదనమాట. ఫస్ట్ గదిలో లైట్ ఆల్రెడీ ఉంది, రెండో గదిలో లైట్ ఆల్రెడీ ఉంది, అండ్ రెండో గదిలో అయితే బోనస్గా ఫ్యాన్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది నేను క్లీన్ చేస్తుంది అయితే సెకండ్ రూమ్ అండి. ఇంకా బెడ్రూమ్ అయినా అదే, హాల్ అయినా అదే. దీంట్లో అయితే షెల్ఫ్లు ఉన్నాయి, డోర్లు ఉండి అంత బాగుంది, నాకైతే నచ్చింది బాగా. ఇంకా అంతా ఊడ్చేసి మొత్తం ఒక కుప్ప అయితే చేశాను. మావాడైతే ఇప్పుడు అదేం చేస్తావు, ఎలా ఎత్తుతావు అని అడుగుతున్నాడు. మనం చాట తీసుకురాలేదు కదా, ఇప్పుడు అది ఎలా ఎత్తుతావు, చేత్తో ఎత్తుతావా లేకపోతే మూల కుడుస్తావా అని మావాడైతే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నాడు. నేనేంటంటే ఇంకా స్టార్టింగ్ ఫస్ట్ తీసుకురావడమే, చీపురి చాట ఎందుకులా తీసుకురావడం అని చెప్పేసి ఓనర్ ఆంటీ వాళ్ళు అయితే పక్కనే ఉంటారు. పక్కన పోర్షన్ 2 పోర్షన్ లాగనమాట. పక్క పోర్షన్లోనే ఓనర్ ఆంటీ వాళ్ళు అయితే ఉంటారు. ఇంకా ఈ ఒక్కసారికి వాళ్ళ దగ్గర తీసుకొని ఆ తర్వాత మనం అయితే తెచ్చుకునేటప్పుడు అప్పుడు తెచ్చుకోవచ్చులే, ఫస్టే ఎందుకులే అని చెప్పేసి నేనైతే వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. వాడికి తెలియదు కదా నేను తీసుకురాలేదని చెప్పేసి అదే అడుగుతున్నాడు అనమాట. నేనైతే వాళ్ళకి తీసుకొని క్లీన్ చేశాను. హనీతల్లి అయితే మా ఆయన ఒళ్ళో కూర్చొని చూస్తుంది, ఏంటి నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు అని. ఇంక ఇది వచ్చేసి వంటగది అనమాట, సెకండ్ రూము. వంటగదిలో అయితే 2 షెల్ఫ్లు అయితే ఉన్నాయి, ఎక్కువ అయితే లేవు. 2 షెల్ఫ్లు ఉన్నా కానీ కొంచెం నీట్గా అయితే ఉంది. అక్కడ బాగా దుమ్ము ఉండేసరికి పైన బల్లలాగా ఉంది కదా, ఆ బల్ల మీద ఊడ్చా ఇందాకలు ఒకసారి. ఆ దుమ్ము వచ్చేసరికి ముక్కుల్లో పడి నాకైతే కొంచెం తుమ్ములు అలా అయితే వచ్చింది. నాకైతే ఊరికనే వస్తాయిలండి, పెద్ద ఇష్యూ అయితే కాదు. ఇంకా దుమ్ము వస్తుందని చెప్పేసి తేజు అయితే బయటికి వెళ్ళిపోయాడు. పోమో నేను వీడియో దిగినేది, నేను దుమ్ము ఊడుతున్నాను నా మీదకి అంటున్నాడు. నేను ఎందుకు ఊడుస్తాను మీదకి, అదేదో కొంచెం కొంచెం అలా వస్తుందని చెప్పేసి నేను వీడియో తినేది, నువ్వే తీసుకో నువ్వే చేసుకో అని అయితే బయటికి వెళ్ళిపోయాడు. నేనైతే ఇంకా గ్యాస్ బండ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది కదా, అక్కడైతే ఫోన్ పెట్టి వీడియో ఆన్ చేసి చేసుకుంటున్నాను అనమాట పని. ఇంకా వంటగదిలో ఏంటంటే 2 షెల్ఫ్లే ఉన్నాయని చెప్పా కదా, దాంట్లోనే కొన్ని చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ లాగా అయితే ఉన్నాయి. వాటిలో అయితే మనకి ఏంటంటే సరుకులు అవన్నీ పెట్టుకోవడానికి, పప్పులు ఉప్పులు డబ్బాలు పెట్టుకోవడానికి అయితే సరిపోతుంది.
ఇంకా వచ్చిందేంటంటే మనకి అంట్లుంటాయి కదా స్టీల్ సామాను అలాగా. ఎక్కువైతే ఏమి లేవు మాకైతే కొంచెమే ఉన్నాయి. అవైనా పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ అయితే తక్కువుంది. నేనైతే స్టీల్‌ది ఒకటుంటది కదా! అంట్లు అంటే స్టీల్ సామాను పెట్టుకోవడానికి ఒక స్టాండ్‌లాగా ఒకటుంటది కదా! గోడకు కొట్టుకునేది. అదైతే కొందామని నేనైతే ఆలోచిస్తున్నా. చూద్దాం అసలు ఎలా ఉంటదో. ఉన్న సామాను అక్కడ పడతాయో, పట్టవో లేదో చూసి అదైతే కొందామనైతే అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఆన్‌లైన్‌లో అయితే వెతికాను. చూసా స్టెయిన్‌లెస్ స్టీల్‌ది గోడకు కొట్టుకునేది, అంట్లు పెట్టుకునే స్టాండు. ఆన్‌లైన్‌లో నాకెక్కడ కనిపించలేదు స్టీల్‌ది. అన్నీ ఏదో ప్లాస్టిక్ ర్యాకులు అవి ఏవేవో ఉన్నాయి. స్టీల్ అయితే నాకు కనిపించలేదు. ఇంకా అలాంటిది ఏదైనా ఉంటే బయట తీసుకోవాలనుకుంటా. ఆన్‌లైన్‌లో ఉండదు కావాలని నాకైతే అర్థమైంది. మా వోడైతే ట్యాప్‌కోసారి అటు ఇటు తిరుగుతున్నాడు. నేను వీడియో తీయట్లా. మా అమ్మ వీడియో ఎట్ట తీసుకుంటుందో చూద్దామని వీడియో కాల్ చూడకుండా అటు ఇటు అయితే తిరుగుతున్నాడు. ఇక్కడైతే మాకు కట్టెను కట్టుకోవటానికి ఇంకా తాడు అలాంటివి ఏం కట్టాల్సిన అవసరం లేదనమాట. అక్కడ స్టీల్ రాడ్ అయితే ఒకటి ఉంది. దానికి కట్టెను తగిలించుకుంటే సరిపోయిద్దనమాట. స్టార్టింగ్ ఏంటంటే గిల్స్ ఉన్నాయి. 2 గేట్లు. ఆ గేట్లకి మెస్ కూడా ఉంది దానికే. మాకు ఇంకా దోమలు వస్తాయని భయం కూడా అయితే లేదు. నేనైతే ఇంకా మా ఆయన కుర్చీలో లేడు కదా! ఎక్కడికెళ్ళాడా అని చూస్తే బయట అటు ఇటు తిరుగుతున్నాడనమాట. ఏంది అటు ఇటు తిరుగుతున్నావు? పిల్లని ఎక్కడ పడుకోబెట్టావు? పిల్లని ఏం చేసావు? ఎక్కడుందంటే తేజుకిచ్చా అన్నాడు. వాడిని చూస్తే వాడు ఖాళీగా ఉన్నాడు. ఇద్దరు నా మీద ప్రాంక్ అంట వాడిని అడిగితే. నేను ప్రాంక్ చేశా అన్నాడు. అసలు ఇంతకీ పిల్ల ఏదిరా అంటే తీసుకెళ్ళి అక్కడ బయట ఓనర్ వాళ్ళది ఉయ్యాలైతే ఒకటుంది. చెక్క ఉయ్యాల పెద్దవాళ్ళు ఊగుతారు కదా! ఆ ఉయ్యాలైతే ఒకటుంది. దాంట్లో పడుకోబెట్టారు. చూస్తే హనీ ఏమో బాగా హాయిగా పడుకుందనమాట. ఆ వీడియో కూడా నేను ఒకటైతే తీశాను. యాడ్ చేస్తా చూడండి మీరు కూడా. ఇంకా మెస్‌కి ఏదైనా చిన్నగా దుమ్ము అలా ఉంటది కదా! కొన్ని రోజుల నుంచి ఖాళీగా ఉంది కదా! దుమ్ము ఏదైనా ఉండిద్దని చెప్పేసి నేనైతే అంతా క్లీన్ చేసేసాను. నేను ఆ ఇల్లు కూడా ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో అయితే చూపిచ్చా కదా! ఆ ఇల్లు ఎలా ఉంది? ఈ ఇల్లు ఎలా ఉంది? మీరైతే ఒకసారి చూసి డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే చెప్పండి. మీకు ఏ ఇల్లు నచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ అయితే చేసి చెప్పండి. నాకైతే కంపేర్ చేస్తే ఆ ఇంటికి, ఈ ఇంటికి ఆ ఇల్లు ఏందంటే రెంట్ ఎక్కువ, కరెంట్ బిల్ ఎక్కువ. ఇక్కడ ఇంతవరకు కరెంట్ బిల్ రాలేదు. ఇక్కడ కూడా కరెంట్ బిల్ ఎంత వచ్చిందో నేను తర్వాత అయితే నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. ఆ ఇల్లు ఏంటంటే కొంచెం పెద్దదే కాదన్ను. కాకపోతే షెల్ఫ్‌లు ఉండవు. బట్టలు పెట్టుకునే అరమార్లు చాలా తక్కువ. మీరు స్టార్టింగ్ వీడియోలో అయితే చూడండి. 4 అరమార్లు ఉన్నాయి. మేము ఉంది కూడా నలుగురం. తలా ఒక అరమార సరిపోయిద్ది కదా అనుకుంటారేమో. అస్సలు సరిపోదండి అలా అయితే. ఇంక నేను ఇందాక చెప్పా కదా! మా ఆయన తేజు అయితే అటు ఇటు తిరుగుతున్నారు. పిల్లని ఎక్కడ పడుకోబెట్టారురా అంటే బయట ఉయ్యాల్లో పడుకోబెట్టాను చూడని చెప్పేసి ప్రాంక్ అని చెప్పేసి నాకైతే చూపిస్తున్నాడు వాడు. ఆ పాప అయితే ఇంక ఉయ్యాల్లో హ్యాపీగా నిద్రపోయింది. ఇంక ఇదేంటంటే బయట మిర్రర్ అనమాట. మందైతే కాదు. ఓనర్ ఆంటీ వాళ్ళది ఆ మిర్రర్ వచ్చేసి. అక్కడున్న డోర్ అయితే బాత్రూము. ఇంక ఈ వీడియో ఏంటంటే సాయంత్రం అయింది. నేను సర్దుతానే ఉన్నా అనమాట. ఇంకా ఫోటో ఫ్రేమ్‌లు ఉన్నాయి కదా! తగిలిస్తే ఓ పని అయిపోయిద్ది కదా! అని చెప్పేసి నేనైతే చూస్తున్నాను. ఇక్కడ ఇంట్లో అయితే సేల్‌లు అయితే ఎక్కడా లేవు. అంటే మేకులు అయితే ఎక్కడా లేవ్వండి. ఇంకా ఆల్రెడీ నా దగ్గర అయితే మీషోలో నేను వాల్ హ్యాంగింగ్ స్టిక్కర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ఇంతకు ముందే ఉన్నాయి. అవైతే తీసి ఇంకా అతికిచ్చి తగిలిద్దామని చెప్పేసి మా ఆయనకు ఫోన్ ఇచ్చి నేను తగిలిస్తా ఉంటే నువ్వైతే వీడియో తీయి అంటే ఇంకా మా వాడు చూడండి మధ్యలోకొచ్చి ఊ అనుకుంటా గోల అయితే చేస్తున్నాడు. మధ్యలోకి వస్తున్నాడనమాట. నేనైతే ఇంకా గుంటూరు వచ్చిన దగ్గర నుంచి మనం ఉండేదైతే అద్దిళ్ళల్లో కదా! అక్కడ మేకులు కొట్టి అన్నీ బొక్కలు పెడితే ఓనర్స్ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా! అని చెప్పేసి స్టార్టింగ్‌లోనే మీషోలో అయితే వాల్ హ్యాంగింగ్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఏ ఇంట్లో ఉన్నా అక్కడ మేకులుంటే మేకులకు ఫోటో ఫ్రేమ్స్ తగిలిస్తాను. లేదంటే ఇంకా ఇలా స్టిక్కర్స్ అయితే అతికిచ్చేసి ఆ స్టిక్కర్స్‌కైతే ఆ ఫోటో ఫ్రేమ్స్ అయితే తగిలిస్తాను. స్టిక్కర్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. ఫ్రేమ్స్ మనం కదిలించకుండా ఉంటాయి. ఎన్ని రోజులైనా సరే, ఎన్ని మంత్స్ అయినా సరే అలానే ఉంటాయి. ఫోటో ఫ్రేమ్ ఊడిపోవటం అయితే నాకు ఇంతవరకు జరగలేదండి. స్టిక్కర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ పడింది. ఒక్కొక్క స్టిక్కర్ వచ్చేసి నాకు ₹6 ఏమో పడింది. బయట డీమార్ట్‌లో కొందామని నేనైతే అడిగితే ఒక్కొక్క స్టిక్కర్ ₹20 ₹25 చెప్పారు. నేనైతే మీషోలో సెర్చ్ చేసి కొన్నా అనమాట అవి. మీకు కూడా కావాలంటే చూడండి. మీషోలోకెళ్ళి సెర్చ్‌లోకెళ్ళి ఈ వాల్ హ్యాంగింగ్ స్టిక్కర్స్ అని కొట్టండి వస్తాయి. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. బాగున్నాయి అనమాట. ఇలా ఫోటో ఫ్రేములు తగిలించుకోవాలన్నా, లేదంటే మనం షర్టులు తగిలించుకోవాలంటే ఇంకొక రకమైతే ఉంటాయి. అవి కూడా ఉన్నాయి నా దగ్గర. నేను తర్వాత అయితే చూపిస్తాను. షర్టులు అలాంటివి కూడా తగిలించుకోవచ్చు. లేదంటే మనం కిచెన్‌లో గంటెలు అలాంటివి తగిలించుకోవాలన్నా కూడా తగిలించుకోవచ్చు అనమాట. మా వాడైతే ఇంకా షర్ట్ కూడా లేకుండా వీడియోలోకి వచ్చేసి అమ్మ ఇది అక్కడ పెట్టమ్మా, అది ఇక్కడ పెట్టమ్మా అని అయితే నాకు చూపిస్తున్నాడు. చూడండి ఒకసారి ఎలా ఉందో. నేను అంత సర్దాను. ఇంకా ఎక్కడ మూటలు అక్కడే ఉన్నాయి. ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి. నేనైతే సర్దుతానే ఉన్నాను.
ఇల్లంతా అయితే ఇంక సర్దటం అయితే ఇంకా అయిపోలేదండి. ఇంకా నేనేంటంటే వీడియో తీద్దాంలే అని చెప్పేసి ఒక వీడియో అయితే తీస్తున్నాను. ఇంట్లోకొచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ 2, 2:30 అయితే అయింది టైము. ఇక్కడ చూడండి హనీకి మొన్ననే ఇంజెక్షన్ ఏయించుకొని వచ్చాం అనమాట. 2 డేస్ అయింది. తనకి కాళ్ళు నొప్పి పుట్టి ఏడుస్తుందని చెప్పేసి నేనైతే ఐస్ గడ్డ పెడుతున్నా అనమాట. మా వాడైతే ట్యాబ్‌కోసారి వీడియోలోకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడనమాట. ఇంకా ఇంట్లోకొచ్చేసరికి మధ్యాహ్నం 2, 2:30 అయిందని చెప్పా కదా! మా వాడు అప్పటికే ఆకలవుతుంది అంటున్నాడనమాట. కూర చేసే టైం అయితే లేదు. బయట తెచ్చినా సరిపోదని చెప్పేసి అన్నం వండేసి పచ్చడి అయితే తిరగమాత తీసి తినేసాము. సర్దుతానే ఉన్నాను. ఇంకా సర్దలేదేంటి మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా అని చెప్పేసి అనుకోమాకండి. మొత్తం సర్దిన తర్వాత ముందు ముందు వీడియోస్‌లో కూడా నేను ఇల్లు అయితే చూపిస్తాను అనమాట. ఈ వీడియో ఇంతే అండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. బాయ్.